ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని సూక్తులను చూద్దాము. వాటిని కొన్ని సూక్తులను విందాము. వాటిని మన లైఫ్‌లో ఆచరిస్తే మన లైఫ్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ సూక్తులేంటో చూద్దాము. చక్కగా ఆలోచించడం తెలివైన పని. అంటే ఫ్రెండ్స్, ఏదైనా ఒక విషయం గురించి మంచిగా ఆలోచించడం తెలివైన పని. మంచి ప్రణాళికలు రాయడం మరింత తెలివైన పని. అంటే ఆ పని ఎలా చేయాలి అనే దాని గురించి బాగా ప్రణాళికలు రాయడం మంచి తెలివైన పని. కానీ ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టడం అన్నిటికంటే గొప్ప తెలివైన పని. మనం ఒక ప్రణాళిక రాయడం, బాగా ఆలోచించడం అంతవరకే ఉంటే సరిపోదు ఫ్రెండ్స్. వాటిని మన వాటిని మన లైఫ్‌లో ఆచరణలో పెట్టడం అనేది అన్నిటికంటే చాలా తెలివైన పని అన్నమాట. అంటే ఏదైనా ఆచరించి చూపితేనే కదా అది నిజమా, అబద్ధమా, సాధ్యమా, అసాధ్యమా అనేది తెలిసేది. ఎవరికి ఉపయోగం దానివల్ల, ఎవరికి సాధ్యము అనేది తెలిసేది. కాబట్టి ఆచరణ ఆచరించి చూపడం అనేది అన్నిటికన్నా తెలివైన పని. ఇంకొకటి చూద్దాం ఫ్రెండ్స్. నీతో నీవు కఠినంగా ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు నీతో నీవు కఠినంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. ఎలా అంటే, ఇప్పుడు మనకు సార్ పాఠం చెబుతున్నాడు. అది కొంచెం ఎక్కువ సమయము పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలయింది. మనం ఇంటికి వెళ్ళాల్సిన సమయం అది. అయినా సార్ దాన్ని ఆ రోజు కంప్లీట్ చేయాలి. ఇంకొక అర్ధగంటన, గంట కొంచెం టైం తీసుకొనైనా చెప్పాలి అని సార్ డిసైడ్ అయ్యాడు. అప్పుడు చాలామంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇంటికెళ్ళాలని, లేకపోతే ఇంకా బయటకెళ్ళి స్నాక్స్ తినాలని, ఆటలాడాలని ఇలా అనేక విషయాలు ఆహ్, ఇలా అనేక విషయాల గురించి ఆలోచిస్తూ చదువు మీద శ్రద్ధ తగ్గిస్తారు. అప్పుడు సార్ చెప్పే క్లాస్ మీద ఇంట్రెస్ట్ అనేది వారికి పోతుంది. ఇటువంటి సమయాల్లో మనతో మనం కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలోనే కాదు, ఎవరైనా అందమైన అమ్మాయి మనకు కనిపించి మనల్ని వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా మనతో మనం కఠినంగా ఉండాలి. నేను అలా చేయకూడదు, నేను చాలా పద్ధతిగా ఉండాలి, నేను తప్పు పని చేయకూడదు అని నీతో నీవు చాలా కఠినంగా ఉన్నప్పుడు, నీతో నీవు కఠినంగా ఆలోచించినప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఇంకొకటి ఫ్రెండ్స్, వెల్ ప్లాన్డ్ హాఫ్ డన్. ఏదైనా ఒక పనిని బాగా ప్లాన్ చేస్తే అది సగం పూర్తయినట్టే. అంటే ఫ్రెండ్స్, ఏదైనా ఒక పని మనం చేయాలనుకున్నాము. సపోజ్‌గా ఇల్లు కట్టాలనుకున్నాము. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ముందు ప్లానింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ప్లానింగ్ ఏసిన తర్వాత ఇల్లు కడతారు. అలా కాకుండా ప్లానింగ్ వేయకుండా ఇల్లు కడితే మధ్యలో వచ్చేసరికి చాలా సందేహాలొస్తాయి. అంటే ఏ మూలలో ఏదుండాలి? అంటే దేవుడి మూల ఎటుండాలి? వంట రూమ్ ఎటుండాలి? బాత్రూమ్ ఎటుండాలి? ఇంకా అనేక అంశాలు అన్నమాట. కాబట్టి ముందే ప్లాన్ చేసి పెడితే ఆ పని సగం పూర్తయినట్టే. ఇల్లు కట్టడం మాత్రమే కాదు, ఏ ఏదైనా చదువుకోవడం గానీ, ఇంకా ఏ పని చేయడమైనా ముందే ప్లాన్ చేస్తే ఆ పని సగం పూర్తయినట్టే. అలా కాకుండా ఆ పని ఏదో అట చేద్దామనిపించింది కదా అని స్టార్ట్ చేసి మధ్యలో పోయిన తర్వాత ఎట్లా చేయాలి, ఏంది అని ఆలోచించుకుంటూ కూర్చుంటే మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి పనిని ముందు ప్లాన్ చేసుకుంటే ఇంకా ఆ పని సగం పూర్తయినట్టే. ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్‌ది ఏందంటే, వ్యక్తి తన శక్తి సామర్థ్యాలు, ప్రవర్తనలు గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. అంటే వ్యక్తి తన శక్తి సామర్థ్యాలు, అంటే తను ఏం చేయగలడు, ఏం చేయలేడు అనేది సరైన అవగాహన కలిగి ఉండాలి. అంటే ఒక 10th క్లాస్ పూర్తయింది అబ్బాయికి. ఆ అబ్బాయికి మ్యాథ్స్ బాగా వచ్చా? లేకపోతే బయాలజీ బాగా వచ్చా? లేకపోతే సోషల్ బాగా వచ్చా? అనేది తెలుసుకొని తర్వాత కోర్సు తీసుకోవాలి. అంతే తప్ప నా ఫ్రెండ్స్ అందరూ మ్యాథ్స్ ఎంపీసీ తీసుకుంటున్నారని నువ్వు కూడా పరువు పోతుందేమోనని భయపడి నువ్వు కూడా
ఎంపీసీ తీసుకున్న తర్వాత చదవలేక ఫెయిల్ అవ్వడము, లేకపోతే నా ఫ్రెండ్స్ అందరూ బైపీసీ తీసుకుంటున్నారు, వారు భవిష్యత్తులో డాక్టర్లు అవుతారు, నేను మరలా సోషల్ తీసుకుంటే ఎగతాళి చేస్తారేమో అని అనుకొని నువ్వు భయపడి అట్టా బైపీసీ తీసుకోవడం అట్టా చేయకూడదు. నీ శక్తి సామర్థ్యాలు ఏంటో ముందు నువ్వు తెలుసుకోవాలి. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టము, నువ్వు ఏం చెయ్యగలవు అనేది, లేకపోతే నువ్వు బాగా ఆటలు ఆడగలవా, లేకపోతే ఏం చేయగలవు, లేకపోతే నువ్వు ఏదైనా చదవగలవా, ఏదైనా బిజినెస్ చేయగలవా అనేవన్నీ నీ శక్తి సామర్థ్యాలు తెలుసుకొని దానికి తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప ఎవరినో చూసి గుడ్డెద్దు పోకడలతో నువ్వు పోకూడదు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ సూక్తి ఏంటంటే ఫ్రెండ్స్, నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించు, నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వు ప్రేమించు, అప్పుడే నీ మీద ప్రేమ మరింత పెరుగుతుంది. అంటే నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమించు, ఇది సహజమైన విషయమే. నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వు ప్రేమించు. చాలామంది ఎట్లా ఉంటారంటే వారిని ఎవరైనా ద్వేషిస్తే తిరిగి ద్వేషించాలని అట్లా అనుకుంటారు. ఫ్రెండ్స్, మనల్ని ఎవరైనా ద్వేషించినా మనం తిరిగి ద్వేషించకపోతే వాళ్ళే అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఇతన్ని మనం ద్వేషించి చాలా తప్పు చేశాము, ఇంకొకసారి ఇతన్ని మనం ద్వేషించకూడదు అనుకుంటారు. దానివల్ల మనకే ఎక్కువ ప్రయోజనం ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ తయారవుతారు, సహాయకులు ఎక్కువ మంది తయారవుతారు, అంటే సహాయం చేసేవారు ఎక్కువ మంది తయారవుతారు. మన లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తాము. అందుకనే కాబట్టి మనం ఎవరిని ద్వేషించకూడదు. మనల్ని ద్వేషించే వారిని కూడా మనం ద్వేషించకపోతే అది భవిష్యత్తులో మన ఎదుగుదలకు బెనిఫిట్ అవుతుంది. అలా కాకుండా మనకు ద్వేషించారు కదా అని మనం ద్వేషిస్తే ఆ గొడవ పెద్దదైపోయి మన ఎదుగుదలకు సమస్యాత్మకంగా మారుతుంది. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. వేగంగా స్పందిస్తేనే అవకాశాలను అందిపుచ్చుకోగలం. ఏదైనా విషయం గురించి వేగంగా స్పందిస్తేనే అవకాశాలను అందిపుచ్చుకోగలం ఫ్రెండ్స్. అలా కాకుండా నిదానంగా ఎప్పటికో చేద్దాంలే అనుకుంటూ ఉంటే అవకాశాలు చేజారిపోతాయన్నమాట. అది ఏ విషయంలోనైనా దాన్ని గుర్తుంచుకోవాలి. అధములు విఘ్నాలకు భయపడి పనులను ప్రారంభించరు, మధ్యములు ప్రారంభించిన పనిని విఘ్నాలు వస్తే విడిచిపెడతారు. ఉత్తములు విఘ్నాలను లెక్క చేయక చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. అంటే ఫ్రెండ్స్, అధములు విఘ్నాలకు భయపడి పనులను ప్రారంభించరు అంటే కొంతమంది పిరికి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమందంటే ఏదైనా సమస్య వస్తుందేమోనని భయపడి పనిని ప్రారంభించరు. మధ్యములు అంటే వీళ్ళు కొంచెం యావరేజ్గా ఉంటారండి. అంటే 50% పాజిటివ్గా ఆలోచిస్తారు, 50% నెగిటివ్గా ఆలోచిస్తారు అనమాట. వీళ్ళు ఏంటంటే ఒక పనిని ప్రారంభిస్తారు, కానీ మధ్యలో ఏదైనా సమస్య వస్తే వదిలిపెడతారు. ఉత్తములు విఘ్నాలను లెక్క చేయక చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. అంటే కొంతమంది చాలా తెలివి కల్లోళ్ళు, చాలా శక్తివంతులు, చాలా ధైర్యవంతులు ఉంటారండి. వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు చేపట్టిన పనిని వదిలిపెట్టరు. ప్రాణం పోయే పరిస్థితే వచ్చినా సరే అయినా వాళ్ళు పని కంప్లీట్ అయ్యేంత వరకు వదిలిపెట్టకుండా ఆ పనిని చేసుకుంటూ పోతారు. ఆ పని పూర్తయ్యేంత వరకు చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సూక్తులు. మిగతా సూక్తులు రేపు పంపిస్తాను. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.